ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. శిల్ప అంటే కూడా ఫ్లవర్ మాత్రమే కాదు, ఫైర్ కూడా. సమ్మర్లో వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్? స్టార్టింగ్ ఫ్రమ్ స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఫుడ్ ఏం తినాలి? కుకుంబర్ జ్యూస్, కుకుంబర్ సాలడ్ బెస్ట్. అంటే క్యాలరీ పరంగా చూస్తే కూడా చాలా తక్కువ క్యాలరీస్. కుకుంబర్ లో ఒక లైమ్ పిండేసుకొని తాగేస్తే అండ్ ఒక తమలపాకు వేసుకుంటే ఇట్స్ వెరీ కూలింగ్ ఫర్ ద బాడీ. కోకోనట్ వాటర్ లో కూడా ఈ మధ్య కల్తీ సిరింజ్ పెట్టి చక్కగా కోకోనట్స్ కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారట. కోకోనట్ వాటర్ కొంచెం ఆ పులుపు సాల్ట్ టేస్ట్ కూడా రావాలి. స్వీట్ ఉందంటే వాటర్ మెలన్ లో ఇంజెక్షన్ తోటి కలరు, స్వీట్నెస్ ఏమన్నా మెథడ్ ఉందా? అది కరెక్ట్ వాటర్ మెలనా కాదా కట్ చేయంగానే తెలుసుకోవడానికి? మొత్తం కట్ చేసినప్పుడు సేమ్ కలర్ ఉంటే 100% ఇట్ ఇస్ కలర్ ఇండ్యూస్డ్. యూజువలీ ఒరిజినల్ వాటర్ మెలన్ మధ్యలో కొంచెం డార్క్, సర్కంఫరెన్స్ వచ్చేసరికి కొంచెం లైటిష్ పింకిష్ లాగా అవుతుంది. సో సమ్మర్ లో ప్రోటీన్ వేడి చేస్తుందా? వాట్ యు సే? సద్గురు ఏం చెప్తుంటారు మీరు ఈ బాడీని కూల్ చేయడం గురించి, ఫుడ్ గురించి? యూజువలీ సమ్మర్స్ లో కామెంట్స్ లో కూడా అడిగారు, శిల్ప గారి స్కిన్ సీక్రెట్ ఏంటి? స్కిన్ కేర్ అంటే హైడ్రేషన్. ఇన్ సమ్మర్ తో హైడ్రేషన్ అండ్ సి వైటమిన్. నేను ప్రతి మీల్ లో ఒక హాఫ్ నిమ్మకాయ పక్కన పెట్టుకుంటాను. దాల్లో అయినా ఫిష్ పైన అయినా దేనిపైన హాఫ్ అ లైన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ మై ప్లేట్. అది ఇమ్మీడియట్ సి వైటమిన్. అండ్ ఇంకోటి హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది ఒక వ్యక్తి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. గత ఐ థింక్ 4-5 monthsగా చాలా మంది మమ్మల్ని సంప్రదించారు. డైరెక్ట్గా మా గెస్ట్ని కూడా సంప్రదించి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు సుమన్ టీవీతో అడిగారు. అందరికీ సుపరిచిత బ్యూటీ ప్యాజెంట్ విన్నర్, ఫిట్నెస్ మోడల్ అండ్ అన్ని విధాలా మనందరినీ ఎప్పుడు నిత్యం ఇన్నర్ బ్యూటీతో అవుటర్ బ్యూటీతో ఇన్స్పైర్ చేస్తూ వచ్చిన శిల్పారెడ్డి గారు ఇస్ బ్యాక్ విత్ అస్ టుడే ఆఫ్టర్ రియలీ లాంగ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటారు. శిల్ప అంటే కూడా ఫ్లవర్ మాత్రమే కాదు, ఫైర్ కూడా. బికాస్ అంత కన్విక్షన్తో తన లైఫ్ని మలుచుకున్నారు అలాగా. దట్స్ వై ఆవిడ చెప్పే ప్రతి మాట మనకి ఆణిముత్యం. శిల్ప గారు, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నమస్తే. నమస్కారం స్వప్న గారు. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్, బట్ ఇట్స్ వెరీ హంబ్లింగ్. నో, అబ్సల్యూట్లీ. మీరు మామూలుగా బ్యూటీ అంటే స్కిన్ డీప్ అంటారు. మీరు బాహ్య సౌందర్యాన్ని మెయింటైన్ చేస్తూ మీ ఇన్నర్ బ్యూటీని, మీ కన్విక్షన్స్ని, ప్రాక్టీసెస్ని కూడా అంత పరిశుద్ధంగా చేస్తున్నారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పైర్డ్ వాచింగ్ అండ్ లిసనింగ్ టు యూ. గ్రేస్, బేబీస్ గ్రేస్. ఇంకా అందంగా ఇంకా చిక్కారు. ఏం చేశారో మాకు చెప్తే. అంటే కొన్ని గోల్స్ సెట్ చేసుకున్నాను. మై హస్బెండ్స్ 50th బర్త్డే, సో వీ బోత్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్. సో ఇద్దరం ఒక టీమ్ లాగా వీ సెట్ సమ్ ఫిట్నెస్ గోల్స్. అవి రీచ్ అవ్వడానికి కొంచెం డైటరీ చేంజెస్ అవన్నీ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. చాలా అంటే అంత మీరు క్రిప్టిక్గా చెప్పేశారు, కానీ ఏదైనా 2 చిట్కాలు మాకిస్తే అందరికీ 50th బర్త్డే జరుపుకుంటున్న హస్బెండ్స్ ఉండుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ పందాలో వెళ్ళిపోతారు. అంటే కొత్తగా నేను నేర్చుకుంది ఏంటంటే స్వప్న గారు, కొందరికి ఇది టూ మచ్ అనిపిస్తుంది, కానీ ఫిట్నెస్లో ఉన్నాం కాబట్టి ఇన్ని ఇయర్స్ నుండి వీఆర్ డూయింగ్ క్యాలరీ కౌంటింగ్ అంటే నాట్ జస్ట్ మరీ ఇట్లా మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఇది తినద్దు అట్లా కాకుండా ఎవ్రీ మీల్లో మేం చేసే ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టు 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్, 40% కార్బోహైడ్రేట్స్. ఏ మీల్ తీసుకున్నా ఆ ప్రపోర్షన్లో మీల్ని బ్యాలెన్స్ చేసామా లేదా అని చూసుకొని. అండ్ ఇప్పుడు కొత్త న్యూట్రిషనిస్ట్ ఎవరంటే నాకు ChatGPT. ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams పన్నీర్ తిన్నాను, లైట్ ఆయిల్తో కుక్ చేసి, గ్రేవీ లేకుండా. సో హౌ మచ్ ప్రోటీన్, హౌ మచ్ ఫ్యాట్, హౌ మచ్ కార్బోహైడ్రేట్ అంటే టక చెప్పేస్తుంది అది. దెన్ ఒక ఆకుకూర తీసుకోండి, లైక్ పన్నీర్, మేబీ పాలకూర, అండ్ దెన్ లైక్ నా 70 grams ఆఫ్ రైస్ బికేమ్ 30 grams ఆఫ్ రైస్ నౌ. సో ఇట్లా చూసి నా యాక్టివిటీ ఏంటో కూడా అక్కడ రాస్తాను. ఈరోజు లెగ్ ట్రైనింగ్ చేశాను, సో వాట్ ఎవర్ వేరియేషన్స్, లెగ్ ప్రెస్ 20 kgs, వాట్ ఎవర్, ఆల్ దాట్ యూ పుట్ ఇన్, ఆల్ ద ఇన్పుట్, లైక్ డేటా, జస్ట్ బేసికలీ డేటా అంతా పెట్టేసి ఈరోజు హౌ మచ్ ఎవర్ ఐ వర్క్డ్ అవుట్, దానికి తగ్గట్టు వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ. సో ఇట్ విల్ గివ్ యూ రఫ్ ఎస్టిమేట్. సో అలా చేస్తూ ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ ఇప్పుడు ఒక మీల్ని చూడగానే నాకు ఐ నో ఇట్స్ అబౌట్ ఒక 500 calories ఉంటుంది టోటల్.
ప్రోటీన్ ఒక యూనో అట్లా ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఏదైనా ప్రాక్టీస్ తోని పర్ఫెక్ట్ అవుతాం మనం. సో అట్లాగా చేసినప్పుడు ఇట్ ఈస్ సో, ఐ మీన్ ఐఎమ్ ఫీలింగ్ సో లైట్, అంటే నాట్ దట్ ఐ ఫీలింగ్ హెవీ బిఫోర్, బట్ దేర్ ఇస్ అ బిగ్ చేంజ్. హార్మోనల్ హెల్త్ మారినట్టు అనిపిస్తుంది, నా స్లీపింగ్ ప్యాటర్న్ మారినట్టు అనిపిస్తుంది. క్యాలరీ ఇంటేక్, క్యాలరీ బర్న్ట్, అంటే ఎంత మనం తింటున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము, డెఫిసిట్ లేకుండా, ఓవర్గా లేకుండా. అంటే మరి యూజువలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ తెలియకుండా పాపం షుగర్ లేకుండా బెల్లం మంచిదని బెల్లం వేసుకొని, షుగర్ ఫ్రీ అని చెప్పి వేరే ఎక్కువ తినడం, అట్లా చేయడం వల్ల వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ మనకి ఎంత ఖర్చు అవుతుంది, కానీ దానికంటే ఎక్కువ క్యాలరీస్ వీఆర్ కన్జ్యూమింగ్. ఎంత అసలు ఖర్చు అవుతుంది నాకు ఈ డౌట్, ఎందుకంటే అందరూ 18 to 2200 అంటారు, అది చాలా ఎక్కువగా అనిపిస్తుంది వింటానికి. చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ నా జిమ్ ఫిట్ అంటే ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత కూడా 1800 calories is what I need. After with your gym. సో మామూలుగా ఊరికే కూర్చుని సెడెంటరీ జాబ్స్ ఉండేవాళ్ళు 16 వరకు, డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అగైన్ జెండర్, విమెన్ కి ఫ్యాట్ రిజర్వ్స్ కొంచెం ఎక్కువగా ఉండాలి. సో మై ఫ్యాట్ పర్సంటేజ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ మై హస్బెండ్స్ ఫ్యాట్ పర్సంటేజ్ వెన్ యూర్ కన్జ్యూమింగ్. సో అలా కొన్ని, అండ్ ఐమ్ టెలింగ్ యూ, చాట్ జీపీటీ has empowered me even more. సో ఆ చిన్న క్యాల్కులేషన్స్ చేసి when I'm eating, everything is feeling light, my gut health improved, my digestion improved, my sleep improved, my more available energy in the gym, ante edi avasramo that is being used. Right. So it's nice, it's a new change, but I'm enjoying it. So ఇది చాలా వాస్ట్ టాపిక్ శిల్ప గారు, because you know you are you are the most real and inspiring fitness model that we've seen, how you've taken care of yourself over the years అని. కానీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తాను ఇది, బికాస్ నేను సమ్మర్ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ తో మా దగ్గరకు వచ్చారు. సో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ లో ప్రోటీన్ షేక్స్ మీరు డూ యూ ఎండోర్స్ ఇట్? అంటే వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎండోర్స్ ఇట్, దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే. బికాజ్ దిస్ మంచి ప్రశ్న అడిగారు స్వప్న గారు, బికాజ్ చాలా మంది ప్రోటీన్ లేదు అని జస్ట్ కలిపేసుకొని తాగుతున్నారు. కానీ ఆ ప్రోటీన్ తాగిన తర్వాత అది వే ప్రోటీన్ ఇస్ లైక్ వెరీ ఏమంటారు ఐసోలేటెడ్, అంటే ఇట్స్ నాట్ మిక్స్డ్ విత్ అదర్ ఫైబర్, ఫ్యాట్, మనకి ఫుడ్లో దొరికేటట్టు కాకుండా ఐసోలేటెడ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. సో అది ఇఫ్ యూ ఈట్ దట్ అండ్ మీకు అంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అండ్ మీరు సరిగ్గా నీళ్లు తాగపోతే, ఇట్స్ అ హై లోడ్ ఆన్ కిడ్నీస్ పైన హై లోడ్ అవుతుంది. Okay. I've seen some young girls and boys getting kidney stones because protein shake తాగేసి they're not physically active and they're not remembering to drink water. Okay. So appudu that's too much load for a kidney to process it anamata. So 1 gram per 1 kilo of body weight మీరు నాకు see I go up till 100 120, but a normal person ఫిజికల్ యాక్టివిటీని పట్టి, బికాస్ ఫిజికల్గా మీరు యాక్టివ్ ఉండి మసిల్ని స్ట్రెయిన్ చేస్తే ప్రోటీన్ తాగగానే ఫస్ట్ మసిల్ పట్టుకుంటుంది దాన్ని. ఓకే. ఆ మసిల్ డ్యామేజ్ లేనప్పుడు, రిపేర్ అవసరం లేనప్పుడు, ఇట్స్ టూ మచ్ ఫర్ ద బాడీ. అంతే కదా, అర్థమైంది, మేక్ సెన్స్. సో అది కొంచెం మీరు మీ యాక్టివిటీని తగ్గట్టు, ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ 25 grams ఆఫ్ ప్రోటీన్ ఫార్ బ్రేక్ఫాస్ట్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేని వాళ్ళకి ఒక 15 grams సరిపోతుంది. ఓహో. సో అలా చూసుకుంటే 3 meals లో 50 grams వరకు చాలంటారు. 50 to 70 డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అగైన్ ఏజ్, జెండర్, యాక్టివిటీ. సో అవి కొంచెం మీరు ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ముందరంటే న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందో లేదో, తప్పు గైడ్ చేయగలుగుతారా లేదో, సరిగ్గా గైడ్ చేయగలుగుతారా లేదో, ఆ క్వశ్చన్స్ ఉండేటివి. బట్ నౌ ఇఫ్ యూ కాంట్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ గెట్ అ క్లియర్ పిక్చర్ యాజ్ టు హౌ ఫుడ్ షుడ్ బి కన్జ్యూమ్, అది ఇంకా వేస్ట్ మనకి ఏఐ ఉండి. అబ్సల్యూట్లీ, చాలా మంచి ఒక బ్యూటిఫుల్ స్టార్ట్, ఒక అందరికీ రీస్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళ డయట్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఒక మంచి స్ఫూర్తినిచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ. బట్ యాక్చువల్లీ ద బిగ్గర్ కన్సర్న్ నౌ ఇస్ ఈసారి ఎండ వాయించేస్తుంది అసలు. ఐ నో ఫ్రెండ్, షీ లాస్ట్ హర్ డాగ్ టు సన్ స్ట్రోక్ జస్ట్ లాస్ట్ వీక్. జంతువులకి జరుగుతుంది, మనుషులకు కూడా ఎండ దెబ్బలు తగిలి రకరకాల. సో సమ్మర్ లో వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఫుడ్ ఏం తినాలి, కొబ్బరి బొండ నీళ్ళు తాగమని చెప్పేస్తారు, ఎన్ని తాగొచ్చు, తాగకూడదు, ఈ డౌట్లు అన్నీ ఉన్నాయి అందరికి. అవును, మన లక్కీలీ అండి మన ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ద చీపెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ ఇస్ క్యూకుంబర్. సో నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ హైడ్రేట్. అంటే ఇప్పుడు సమ్మర్లో, దీస్ ఆర్ ద సమ్మర్ చేంజెస్. ఇది కుకుంబర్ జ్యూస్ నేను చెప్పానని చెప్పి వింటర్లో కుకుంబర్ జ్యూస్ తాగవద్దు. సమ్మర్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. కుకుంబర్ జ్యూస్
కుకుంబర్ సాలడ్ బెస్ట్. అంటే క్యాలరీ పరంగా చూస్తే కూడా చాలా తక్కువ క్యాలరీస్. అది ఎంతన్నా ఇండల్ చేసుకోవచ్చు మీరు. మంచినీళ్ళ బదులు కుకుంబర్లో ఒక లైమ్ పిండేసుకొని తాగేస్తే అండ్ ఒక తమలపాకు వేసుకుంటే ఇట్స్ వెరీ కూలింగ్ ఫర్ ద బాడీ. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ డూ కుకుంబర్ జ్యూస్లో ఒకటే తమలపాకు, సమ్ పుదీనా, అది కూడా కూలింగ్ ఎఫెక్ట్, అండ్ 1 లైమ్, సి వైటమిన్. సో ఏదో అంటే ఇట్లా ఒక ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తే హౌ it takes the water, my system feels like that. పొద్దున ఇట్లా ఏదో ఏసీ అంటేనే there's no moisture, కూలర్ అంటే మాయిశ్చర్ ఉంటుంది బికాస్ వాటర్ త్రూ you're cooling the place, బట్ ఏసీ అంటే you're stripping moisture. సో 8-9 గంటలు మనం ఏసీలో ఉండి పొద్దున లేవగానే దిస్ వన్ విల్ రియల్లీ హైడ్రేట్ యూ. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నానంటే నేను నైటే సబ్జా సీడ్స్ తెలుసా, తులసి సీడ్స్, సబ్జా సీడ్స్ నానేసి అవి నేను జిమ్ చేసేటప్పుడు ట్రైనింగ్ చేసేటప్పుడు నా కోకోనట్ వాటర్లో సబ్జా సీడ్స్ వేసుకొని ఐఎమ్ డ్రింకింగ్. దట్ ఈస్ అనదర్ రౌండ్ ఆఫ్, అంటే ఒక 1-2 అవర్స్లోనే అనదర్ రౌండ్ ఆఫ్ కూల్ ఆఫ్, బాడీ కూల్ ఆఫ్ అది. అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఐఎమ్ హ్యావింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సాలడ్, లీవ్స్ అండ్ వెజిటబుల్స్, ఆల్ ఆఫ్ దట్. మళ్ళీ ఇక్కడ నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుక్ చేస్తే అందులో మళ్ళీ ఏమి మీరు ఎగ్ ప్రోటీన్ ఆబ్వియస్లీ ఇస్ దేర్. అండ్ ఆర్ చియా సీడ్ పుడ్డింగ్ ఆల్సో చాలా హైడ్రేటింగ్. ఓట్స్, చియా సీడ్స్, ఆల్మండ్ మిల్క్ లో ఓట్స్ తినొచ్చా? ఓట్స్ లో కార్బ్స్ ఉంటాయి కదా. ఓట్స్ కూడా హ్యాండ్ రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి. హ్యాండ్ రోల్డ్ ఓట్స్ ఎంత 2 స్పూన్లు వేసుకుంటే, నాట్ రిఫైన్డ్. అంటే రిఫైన్డ్ ఇస్ ద వర్స్ట్ అండి. మళ్ళీ దాంట్లో అగైన్ సేమ్ పాలిష్డ్ రైస్ లాగా మొత్తం దాని ఫైబర్, న్యూట్రిషన్ అంతా స్ట్రిప్ చేసేసి లోపల ఈజీ టు ఈట్, ఈజీ టు కుక్ అది మనకి ఇస్తారు బికాస్ నోబడీ వాంట్స్ టు స్పెండ్ టైం. అదే స్టీల్ కట్ ఓట్స్ అన్నా రోల్డ్ ఓట్స్ అన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది వండడానికి, ఆర్ నైట్ అంతా నానేయాల్సి వస్తుంది. అవి 2 స్పూన్స్ వేస్తే ఇంతగా లైక్ ఇట్స్ అ బిగ్ గుడ్ పోర్షన్. సో చియా సీడ్స్, ఓట్స్, దాంట్లో ఆల్మండ్ మిల్క్, సమ్ కట్ యాపిల్స్ అండ్ సీజనల్ ఫ్రూట్ లైక్ కొంచెం లైక్ అ క్వార్టర్ మ్యాంగో వేసేసి యూ జస్ట్ ఈట్ ఇట్. అండ్ దట్ కూల్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి తింటే కనుక డెజర్ట్ తింటున్నట్టు ఉంటుంది మార్నింగ్. కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు అందులో. కోకోనట్ మిల్క్ ఆల్సో, బట్ హై క్యాలరీ. ఆల్మండ్ మిల్క్ వుడ్ బి బెటర్. రైట్. ఇంకా కొంచెం క్రీమీగా ఆలోచించాను. బట్ అంటే మీ టేస్ట్కి నచ్చితే కొంచెం అప్పుడప్పుడు ఇండల్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌ ఐఎమ్ థింకింగ్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ కాబట్టి, లేకపోతే కోకోనట్ మిల్క్ కొంచెం వేసుకోవచ్చు, బట్ హై క్యాలరీ కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోండి. అందులో నట్స్ ఏమి అక్కర్లేదు ఇందులో మళ్ళీ వేసుకోవచ్చు. అంటే మీరు ఇంకా వేరే ఎగ్స్ తినట్లేదు అనుకుంటే యూ కెన్ పుట్ యాడ్ నట్స్, రేజన్స్ అట్లాగా వేసుకోవచ్చు. దట్ ఈస్ అ హోల్సమ్ మీల్ అండ్ న్యూట్రిషియస్. యూ వోంట్ బిలీవ్ నట్స్ లేకుండా ఓన్లీ యాపిల్ అండ్ మ్యాంగో I calculate is not even more than 120-130 calories. అంతే. నట్స్ యాడ్ చేస్తే మేబీ another 180. ఈ లెక్కన మీరు 1200 తినాలంటే 12 సార్లు తినాలి ఇది. అంటే 10 సార్లు అట్లీస్ట్. మీరు తిన్నప్పుడు యూ ఫీల్ ఫుల్లర్, హ్యాపీయర్. అది ఒక హ్యాండ్ ఫుల్ చిప్స్ తింటే ఇట్స్ ఆల్మోస్ట్ 120 calories. అదే దిస్ ఇస్ అ మీల్ బై ఇట్ సెల్ఫ్ విచ్ కీప్స్ యూ ఫుల్, విచ్ ఈస్ న్యూట్రిషియస్, and it will last you the whole morning, and it's only 150-180 calories. So our choice, a handful chips తినగానే 10 నిమిషాలకి మళ్ళీ ఇంకేదో తినాలనిపిస్తుంది. సో దట్ ఇస్ అ ఎక్సెస్ దట్ యూర్ ఈటింగ్. అంతే కదా, అక్కడే మనం తప్పులు చేస్తాం. సో అది కొంచెం చూస్తే ఇట్స్ ముందర ఆ ప్రాబ్లం లేకుండేది బికాస్ చాయిస్ ఆఫ్ ఫుడ్స్ వే వెరీ లిమిటెడ్. మనకి ఇప్పుడు చాయిస్ ఎక్కువైపోయి అన్నెసెసరీ క్యాలరీస్ ఇట్లా తెలియకుండా యాడ్ అవుతున్నాయి. లాస్ట్ ఇడ్లీ ఎప్పుడు తిని ఉంటారో అని ఆలోచిస్తున్నా. ఇడ్లీ కానీ పెసరట్టు కానీ. ఇడ్లీ తిన్నా ఒకటి తింటాను, బట్ దట్ టు విత్ లైక్ ఆల్మండ్ చట్నీ. అదే ఆల్మండ్ అండ్ కోకోనట్ జాస్తిగా నేర్పించారు. అది కూడా కొంచెం లైక్ దిస్ అగైన్ ఎ బ్యాలెన్స్. అది ఓన్లీ నేను ఇంకా ఇంట్లో చేశారు కాబట్టి తింటా, బట్ మళ్ళీ ఐ గో బ్యాక్ టు మై చియా సీడ్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్ అది. బట్ దట్ విల్ నాట్ బి మై ఓన్లీ మీల్. సో సమ్మర్ లో ఇలాగా హైడ్రేటింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. ఇఫ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ రాగి అంబలి, దట్ వి ఆల్ నో. రాగిని లైక్ వాటర్లో ఉడకబెట్టేసి మజ్జిగ వేసుకొని యూ కెన్ పుట్ జీరా పౌడర్ అండ్ జస్ట్ డ్రింక్ ఇట్ అప్. అది కూడా తాగిన తర్వాత అసలు 2-3 hours ఆకలే అవ్వదు. ఇట్ ఈస్ సో సేషియేటింగ్ అండ్ సో కూలింగ్. అండ్ కోకోనట్ వాటర్ you can have 2 to 3 in summer. బయట ఎక్కువ తిరిగే వాళ్ళు బికాస్ నథింగ్ బట్ ఎలక్ట్రోలైట్ వాటర్. ప్రాపర్ అంటే మంచి సాల్ట్స్ మనకి ఏవైతే డిప్లీట్ అయిపోతాయో బయటికి వెళ్ళినప్పుడు అది బ్యాలెన్స్ అవుతాయి. కానీ కోకోనట్ వాటర్లో 2 కన్సర్న్స్. ఒకటి క్యాలరీస్ ఉంటాయా, డయాబెటిక్స్ తాగచ్చా. రెండోది కోకోనట్ వాటర్లో కూడా ఈ మధ్య కల్తీ కల్తీ లేదు స్వప్న గారు. అదే సిరింజ్ పెట్టి చక్కగా కోకోనట్స్ కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారట. అంటే
అన్ని కోకోనట్స్ లో కాదు, ఆబ్వియస్లీ అక్కడక్కడ జరుగుతున్నట్టు తెలిసింది. ఈవెన్ బనానాస్ కూడా అన్ని ఫోర్స్ఫుల్ గా రైప్ చేయడం. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఒక వన్ వెండర్ ఎవరైతే ట్రస్ట్ వర్దియో, తన నమ్మిన వాళ్ళ దగ్గరే ఎప్పుడు తీసుకోవడం, అట్లా చేస్తే కొంచెం వీటిని మనం అవాయిడ్ చేయవచ్చు. కరెక్ట్. వీ కెన్ బి లిటిల్ సేఫ్. అండ్ రెగ్యులర్ గా తాగే వాళ్ళకి టేస్ట్ తెలిసిపోతుంది. ఇఫ్ ఇట్స్ లైక్ ఇండ్యూస్డ్ లేకపోతే కోకోనట్ వాటర్ యూజువల్లీ కొంచెం ఆ పులుపు సాల్ట్ టేస్ట్ కూడా రావాలి. స్వీట్ ఉందంటే కొంచెం డౌట్ఫుల్ ఉండి వీ షుడ్ చేంజ్ ఎక్కడ కొంటున్నారో ఇంకో దగ్గర కొనడం అట్లా మార్చుకోవాలి. నాకు ఎప్పుడు డౌట్ శిల్ప గారు, ఈ ఆరెంజ్ కోకోనట్స్ గ్రీన్ కోకోనట్స్ రెండింటికి ఏమైనా తేడా ఉందండి? ఇట్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్ అంతే. ఇప్పుడు కానీ మ్యాంగోస్ లో వెరైటీస్ ఉన్నట్టు అంతేనా? డిఫరెంట్ రీజన్స్ అండ్ సాయిల్, అక్కడ సాయిల్ బట్టి టేస్ట్ విల్ బి డిఫరెంట్. వాటర్ మెలన్ లో ఇంజెక్షన్ తోటి కలరు స్వీట్నెస్ ఎక్కిస్తున్నట్టు మనకి చాలా వచ్చాయి న్యూస్ రిపోర్ట్స్. నేను కూడా చూసాను. ఏమన్నా మెథడ్ ఉందా అది కరెక్ట్ వాటర్ మెలనా కాదా కట్ చేయంగానే తెలుసుకోవడానికి? సింపుల్ అండి. లైక్ వన్స్ యూ కట్ ఇట్ ఓపెన్, మరి ఇట్లా అంటే అంత వాటర్ మెలన్ ఒకటే కలర్ లాగా కనపడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ కలర్డ్. యూజువలీ ఒరిజినల్ వాటర్ మెలన్ మధ్యలో కొంచెం డార్క్, సర్కంఫరెన్స్ వచ్చేసరికి కొంచెం లైటిష్ పింకిష్ లాగా అవుతుంది. మొత్తం కట్ చేసినప్పుడు సేమ్ కలర్ ఉంటే 100% ఇట్ ఈస్ కలర్ ఇండ్యూస్డ్. ఇంకోటి కట్ చేయగానే కొంచెం చిన్న పేపర్ స్వాబ్తోనో కాటన్ క్లాత్తోనో పెడితే చూస్తే వాటరీగా న్యాచురల్ పింక్ లాగా ఉంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రియల్. కొంచెం హోలీ రంగు లాగా అట్లా డార్క్ పింక్ వస్తే అది. ఇంకోటి చిన్న పీస్ కట్ చేసి వాటర్ లేసి కూడా చూస్తే యూ కెన్ టెల్ ఆ కలర్ వేరేగా డిజాల్వ్ అవుతుంది వాటర్లో. న్యాచురల్ విల్ బి లిటిల్ లైట్ పింకిష్. సో దీస్ అ ఫ్యూ థింగ్స్ దట్ యూ కెన్ సీ. సో సమ్మర్లో ప్రోటీన్ వేడి చేస్తుందా? వేడి చేస్తే దానికి ఏమైనా విరుగుడుందా? బికాస్ చాలా మంది ఇప్పుడు గ్రిల్డ్ చికెన్, పీపుల్ ఈట్ లాట్ ఆఫ్ చికెన్, లాట్ ఆఫ్ ఫిష్, లాట్ ఆఫ్ ఎగ్స్. వాట్ యు సే? సద్గురు ఏం చెప్తుంటారు మీరు ఈ బాడీని కూల్ చేయడం గురించి, ఫుడ్ గురించి? ఇప్పుడు చాలా యూజువలీ సమ్మర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైసెస్, రెడ్ మీట్ అవన్నీ అవాయిడ్ చేయాలి. బికాజ్ అది ఉష్ణ బాడీలో టెంపరేచర్ని పెంచే పదార్థం డెఫినెట్లీ. అందుకే ట్రాపికల్ క్లైమేట్స్లో సమ్మర్ రాగానే పచ్చి పులుసు చేసుకోవడం, మజ్జిగ చారు చేసుకోవడం, పెరుగులో వెజిటబుల్స్ వేసి వండుకోవడం, అవన్నీ వీ చేంజ్ ద హోల్ కుకింగ్ స్టైల్. అవును, డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బీ అ చేంజ్. అండ్ కొందరికి జనరల్గా కూడా వాత ఇస్ హై, లైక్ బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీ. వాళ్ళైతే కంప్లీట్లీ యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ హీట్. ప్రోటీన్ ఈజ్ ఓన్లీ హీట్ అని కాదు, హౌ మచ్ యూ ఈట్, మీ బాడీ యాక్టివిటీ, మీ టైప్ ఆఫ్ ద బాడీ, అవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. బికాజ్ వీ కాంట్ యూనివర్సలీ సే protein is bad, because I'm eating protein at least 130 grams, but only fish, eggs and my protein powder, and rajma, moong dal, atlantis, paneer koncham. Dantoni you have to balance, like majjiga, fiber okati, majjiga also, like something cooling, you have to balance. Okay, చలవ చేయడానికి, బాడీ చలవ చేయడానికి బ్యాలెన్స్ చేయాలి కంపల్సరీ. You can't just keep on eating. నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే వేడి చేసే పదార్థాలు మన ఆవకాయ, మన పచ్చళ్ళు, ఈ వేడి చేసేవి సమ్మర్ లో మనం పెట్టుకుని తింటాము. అంటే ఏమిటి వేడి వేడి కలిపి విరుగుడనా? నాట్ రియలీ. అంటే సీజనల్ కదా, ఆ టైంలో కాయ వస్తుంది కాబట్టి యూ మేక్ ఇట్, అండ్ దెన్ అది సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకొని తింటాం కాబట్టి సమ్మర్లో కాయ వస్తుంది కాబట్టి పచ్చడి. కానీ ఇంకా కొత్త పచ్చడి టేస్ట్ ఎవరు ఆపుకోలేం కాబట్టి ఇంకా వి ఎండ్ అప్ ఈటింగ్ మోర్. తిన్నారా? ఇంకా చేయలేదు. అమ్మమ్మ నానమ్మ ఉంటారు, మాతోనే ఉంటారు ఇక్కడ, తను చేస్తారు. కానీ షీఈ్ 92 నౌ. అండ్ ఏం చెప్పారంటే ఇంకా నేను చేయను, మీరు నేర్చుకోండి అని అన్నారు. సో మా ఆంట్ వాళ్ళ స్టాఫ్కి నేర్పించింది. సో తను పెడితే కొంచెం పంపమంటాను, అది కూడా ఎప్పుడో ఒకసారి, అదే ఒక ముక్క ఎప్పుడన్నా. బట్ ఐ డోంట్ ఈట్ పికిల్స్ టూ మచ్. అందరూ అడిగారు, కామెంట్స్ లో కూడా అడిగారు, శిల్ప గారి స్కిన్ సీక్రెట్ ఏంటి? అందులో ఇప్పుడు సమ్మర్ లో ఎంత మనం ఎంఫసైజ్ చేస్తున్నాం సన్ స్క్రీన్ రాసుకోక తప్పదని. సో డూ యూ స్వేర్ బై ఇట్? అంటే సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలా? వెరీ ఇర్రెగ్యులర్. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత కొంచెం నాకు పిగ్మెంటేషన్, మెలస్మా మా ఫ్యామిలీలో అందరికి ఉంది. గ్రాండ్ మదర్, మై ఆంట్, మై అంకిల్స్, మై మామ్. సో ఇట్స్ అ హెరిడిటరీ థింగ్, మంగు అంటారు. సో అది వచ్చి కనపడ్డ తర్వాత ఐఎమ్ స్టార్టింగ్ మై సన్ బ్లాక్. లేకపోతే ఐ వాజ్ లిటిల్ లేజీ, సన్ బ్లాక్ అస్సలు నచ్చదు నాకు. అండ్ ఐ లైక్ టు గో అవుట్, అంటే స్కీయింగ్ చేసినా అవుట్డోరే, బయటకి ఎక్కడ ట్రెక్కింగ్ అయినా, బీచ్కి అయినా. నాకు
ఇట్లా అన్ని కవర్ చేసుకొని వెళ్ళడం నచ్చదు, బికాజ్ నేచర్ అది కొంచెం ఉంది. బట్ ఇప్పుడు కొంచెం మార్క్స్ డార్క్ అవుతున్నాయి కాబట్టి ఇంకా తప్పనిసరిగా వేసుకుంటున్నాను. ఇట్స్ బట్ యూ హ్యావ్ టు వేర్ ఇట్ అంటారు. ఒక్క మార్క్ కూడా మాకు కనిపించట్లేదు, నిజం చెప్తున్నాను. అవునా. అండ్ స్కిన్ కేర్ అంటే హైడ్రేషన్, ఇన్ సమ్మర్తో హైడ్రేషన్ స్వప్న గారు. అండ్ సి వైటమిన్, నేను ప్రతి మీల్లో ఒక హాఫ్ నిమ్మకాయ పక్కన పెట్టుకుంటాను. దాల్లో అయినా ఫిష్ పైన అయినా దేనిపైన హాఫ్ అ లైమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ మై ప్లేట్. అది ఇమ్మీడియట్ సి వైటమిన్. అండ్ ఇంకోటి వాటర్ బదులు ఐఎమ్ జస్ట్ డ్రింకింగ్ ఒక వాటర్ గ్లాస్లో హాఫ్ లైమ్ విత్ బ్లాక్ సాల్ట్. ఎంత టేస్టీ ఉంటుందంటే మీరు చూడండి, ఎస్పెషలీ టంగ్ ఇట్లా ఇట్స్ లైక్ హ్యాపీ అయినట్టు, లైక్ ఎవ్రీథింగ్ గెట్స్ సో హైడ్రేటెడ్. దాంట్లో క్యాలరీస్ బేర్లీ ఎనీథింగ్, బికాజ్ కొందరు మజ్జిగ అంటే షుగర్, సాల్ట్ ఇంకా థిక్గా వేసుకొని తాగుతారు. లెమన్ జ్యూస్ అన్నా కూడా మళ్ళీ షుగర్, సాల్ట్ అన్ని షుగర్ అక్కడ you want to add C vitamin but unnecessarily adding other things empty sugar calories. So ee nimmakai with black salt, it's like water in my house. So like 2 3 4 glasses I drink, 2 glasses of coconut water I drink, podduna cucumber juice I drink, afternoon adi tea edo taagedanu appudu sukku coffee, sukku tea, అది టూ మెనీ స్పైసెస్ కాబట్టి అది ఆపేసి మళ్ళీ ఆ ప్లేస్లో కూడా కుకుంబర్ జ్యూస్ ఐమ్ డ్రింకింగ్. సో దిస్ ఇస్ అ హైడ్రేషన్ విత్ సి వైటమిన్. ఉసిరికాయ ఇస్ మై ఫేవరెట్. ఈ సీజన్లో వస్తాయి కాబట్టి మా అమ్మమ్మతోని పచ్చడి పెట్టించుకుంటాను, కానీ ఓన్లీ పీసెస్ తీసి ఐ ఈట్ బికాజ్ ఇట్ గెట్స్ సాఫ్ట్ అండ్ దెన్ హై సి వైటమిన్. అండ్ హ్యూమిడిఫైర్ మస్ట్ ఈజ్ అ మస్ట్. ఒకవేళ హ్యూమిడిఫైర్ మషిన్ కొనుక్కోలేం అనుకున్న వాళ్ళు ఇట్లా వెడల్పు తాంబాలం లాగా ఉంటుంది, దాంట్లో నీళ్ళు నింపేసి మన రూమ్ లో పెట్టుకున్న ఇట్ జస్ట్ గెట్స్ ఎవాపరేట్ అయ్యి మాయిశ్చర్ అంతా సర్క్యులేట్ అవుతుంది, రూమ్ లో ఉంటుంది. సో ఒక 2 3 బౌల్స్ అట్లా పెట్టుకొని పాతకాలంలో వట్టి వేళ్ళు వేసేవారు, ఖస్ మ్యాట్స్ వేసేవాళ్ళు, నీళ్లు కొట్టేవారు కదా దానిపైన. స్మెల్ కూడా భలే ఉంటుంది ఆ ఖస్ స్మెల్. దాంతో పాటు కూలింగ్ అండ్ హైడ్రేషన్. వితౌట్ హ్యూమిడిఫైయర్ ఎంత క్లియర్గా హెయిర్, స్కిన్, లిప్స్ పైన ఏసీలో పడుకొని లేచిన తర్వాత ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ హ్యూమిడిఫైయర్ యూ కెన్ సీ అ స్టార్క్ డిఫరెన్స్. నేను ఇవాళే వెళ్ళి ఎక్కడ హ్యూమిడిఫైయర్ దొరుకుతుందో కొనేస్తా అంటే. I'll send you the picture of what I'm using. Yes, absolutely, because these are small things which make such a difference to the quality of your being. Absolute. And అది మైల్డ్ హెడేక్స్ తో లేస్తారు చాలా మంది ఫ్యాన్ వేసుకొని లేసి ఉన్నప్పుడు, బికాజ్ ఎవ్రీథింగ్ నాస్ట్రిల్స్ నుండి ఎవ్రీథింగ్ గెట్స్ డ్రైడ్, యువర్ సైనసెస్ బికమ్ డ్రై బికాజ్ మాయిశ్చరే లేదు ఇన్ ద ఎయిర్ అండ్ యూ కాంట్ డూ విదౌట్ ఏసీ. సో ఆల్ ద నేజల్ ప్యాసేజెస్, ఇయర్స్ అన్ని బ్లాక్ అయిపోయి డ్రై అయిపోయి మైల్డ్ హెడేక్తో లేవడం ఇట్స్ వెరీ కామన్ ఇన్ సమ్మర్స్. ఇది విత్ ద హ్యూమిడిఫైయర్ యూ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ మాయిస్ట్ ఇన్సైడ్. పెట్టి చూస్తే ఇట్స్ నైస్ అండ్ మాయిస్ట్, లిప్స్ ఆర్ నైస్ అండ్ మాయిస్ట్. సో ఇట్స్ అ సింపుల్ థింగ్ బట్ ఇట్ డస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అఫ్ కోర్స్ మన ఫేవరెట్ టాపిక్ ఎప్పుడు, మీరు ఎప్పుడు కాటన్స్ అండ్ వీవ్స్ ఎక్కువ వాడతారు. యూ వేర్ మోర్ హ్యాండ్లూమ్ అండ్ యాజ్ మచ్ as possible I've seen. సో సమ్మర్ లో వాట్ ఇస్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ ఆన్ నేనైతే ఐ లివ్ ఇన్ లినెన్స్. అది ఇంకోటండి, లైక్ టాక్సిక్ అని తెలుసు, సింథటిక్, ప్లాస్టిక్ అని తెలుసు, బట్ నౌ దెర్ ఇస్ అనదర్ స్టడీ, వైబ్రేషన్స్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ వైబ్రేషన్ కదా, everything has a vibration. Cotton and linen మన బాడీ పైన ఆ వైబ్రేషన్ ఇస్ ద హైయెస్ట్ వైబ్రేషన్. అంటే ఇట్స్ ఫర్ ద వెల్-బీయింగ్ ఆఫ్ యువర్ బాడీ. సో ఓకే, టాక్సిసిటీ ఇస్ వన్ థింగ్, బ్రీదబిలిటీ ఒకటి, న్యాచురల్ ఫైబర్ ఒకటి, బట్ ఈవెన్ ఆన్ ఎనర్జెటిక్ లెవెల్ కాటన్ బ్లెండ్ విత్ సమ్ జూట్, కాటన్ బ్లెండ్ విత్ సిల్క్ ఆర్ లినెన్ కాటన్ లినెన్, ఎన్నో బ్లెండ్స్ ఉన్నాయి కదా. ఏదైనా 2 న్యాచురల్ ఫైబర్స్ ఆర్ సింగిల్ న్యాచురల్ ఫైబర్ బాడీ పైన ఉన్నప్పుడు your energy behaves very differently, and the highest is for linen and then the cotton. And నాకు ఫస్ట్ నుండి లినెన్ అంటే పిచ్చి. సమ్మర్ రాగానే ఐ గెట్ వన్ లైక్ ఒక 7-8 అవుట్ఫిట్స్ లినెన్లో చేయించుకుంటాను. సో ఐ లిటరలీ లివ్ ఇన్ లినెన్ ఆర్ బేసిక్ కాటన్. వావ్, లినెన్ అంత స్పెషల్ అని తెలియదు. అంటే అది బాగా అందరికీ తెలిసేది ఏంటంటే మెయింటెనెన్స్ కష్టం. యాక్చువల్లీ ఇది మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు, బికాజ్ ఇప్పుడు ముడతలు పడ్డ లినెన్ వేసుకోవడం ఫ్యాషన్. I'm glad it became a fashion. International కూడా big billionaires apparently, ఇది సద్గురు గారు చెప్పిన మాటే, పెద్ద బిలియనర్స్ కూడా ఇట్లా క్రంపుల్డ్ క్లోత్స్ వేసుకొని బయటకు రావడం ఫ్యాషన్ అంట. బికాజ్ దే ఆర్ గోయింగ్ అగైన్, బికాజ్ దే ఆర్ చూసింగ్ న్యాచురల్ ఫైబర్స్. ఏదో స్క్వీజ్ అండ్ డ్రై లుక్ ఏదో యంగర్ జనరేషన్ హ్యాస్ దట్ కరెక్ట్ వర్డ్ కాయిన్డ్ ఫర్ ఇట్. అది ఇప్పుడు లినెన్ కూర్చొని లేస్తే ముడతలు పడతాయి, బట్ దాట్స్ ఆల్సో వెరీ కూల్.
ఆ మైండ్ సెట్ ఐ లైక్ ఇట్ దట్ వే. సో మెయింటెనెన్స్ అదంతా నేను ఇప్పుడు పట్టించుకోను. ఇట్స్ అ కంఫర్ట్, ఇట్స్ హౌ మై ఎనర్జీ ఈస్ బిహేవింగ్, అది మోర్ ఇంపార్టెంట్ నాకు. సూపర్. అసలు అంటే అంత ఫ్లో అవ్వడం. మీరు చెప్పారు కాలా నమ్మక్ అండ్ జ్యూస్ లెమన్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీనికి బెస్ట్ వే ఎలా అంటారు అప్రోచ్? అందరూ బిజీగా ఉంటారు, మర్చిపోతూ ఉంటాం మనం. సో అంటే మన హెల్త్ కోసం కొంచెం మనం ఆలోచించుకోవాలి కదండి. మర్చిపోతామని చెప్పి వీ కాంట్ నెగ్లెక్ట్ అవర్ సెల్ఫ్స్. సింపుల్ థింగ్, నైట్ సబ్జా సీడ్స్ నానేసుకోండి. మార్నింగ్ వాటర్ బాటిల్లో ప్లెయిన్ వాటర్తోనైనా నింపుకొని వెళ్ళండి, లేకపోతే కోకోనట్ వాటర్ నింపుకొని వెళ్ళండి, ఆర్ లైమ్ అండ్ కాలా నమక్ వాటర్ బదులు అది తాగుతూ ఉండండి. అండ్ యూ కెన్ క్యారీ 1 లైమ్ అండ్ సాల్ట్, ఐ మీన్ కాలా నమక్. ఇట్స్ నాట్ ఇంత పెద్దది కాదు, చిన్న ప్యాకెట్లు పెట్టుకొని మీరు నీళ్ళు తాగినప్పుడల్లా ఆఫీస్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా అది పెట్టుకొని తాగేయండి. అసలు ఇట్స్ ఇంపార్టెంట్. బికాజ్ డీహైడ్రేషన్తోని మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి డిహైడ్రేషన్ అని చెప్పి ఊరికెళ్ళి నీళ్ళు తాగలేదంటే పడిపోయాడు, ఫ్రాక్చర్ అయ్యి వచ్చాడు. అయ్యయ్యో. సో బికాజ్ అది అనుకుంటాం మనం పనిలో ఉన్నాం, నీళ్ళు తాగొద్దు, మర్చిపోతాం. కానీ ఈ ఎండలకి యూ విల్ harm yourself. డెఫినెట్లీ. ఐ థింక్ మనకు తెలియకుండా హార్మ్ జరుగుతుంది లోపల. ఆర్గన్స్ అంతా they're dehydrated, you can't function properly. It's also so profound to love your body so much కదా. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. దీంతోనే కదా ఏది చేసినా మనం. దాన్ని చూసుకోవడంలోనే ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. శరీరాన్ని చక్కగా చూసుకోవడం. కాళ్ళు పగిలిపోతాయి చాలా మందికి, డ్రై స్కిన్ వస్తుంది సమ్మర్ లో చాలా, బికాస్ మనకు ఉండే డ్రై హీట్ ఇక్కడ. సో దానికి ఏమన్నా యూ వోంట్ బిలీవ్ స్వప్న గారు, నా బాడీ క్రీమ్స్ అన్ని పక్కకు పెట్టేసి ఐఎమ్ ఓన్లీ యూజింగ్ సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఎప్పుడు నాకు రియలైజేషన్ వచ్చిందంటే, నేను అహోబిలం వెళ్ళాను. సో అక్కడ చెప్పులు లేకుండా నడిచాను చాలాసేపు. సో నైట్ పడుకునే ముందర చాలా క్రాక్స్ వచ్చినట్టు అనిపించింది. సో నేను ఐ డెంట్ క్యారీ మై మాయిశ్చరైజర్. సో అక్కడ క్యూట్గా అక్కడ గెస్ట్ హౌస్లో అమ్యూనిటీస్తో పాటు చిన్న పారాషూట్ కోకోనట్ ఆయిల్ డబ్బా ఇచ్చారు. ఒక చిన్న సబ్బు, ఒక చిన్న దువ్వెన. ఎంత ముద్దుగుందని చెప్పి నేను సరే దట్స్ ఓన్లీ థింగ్ ఐ హ్యాడ్. సో మంచిగా లైక్ ఐ పుట్ అ లాట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ నా ఫీట్కి టోస్కి అంతా పెట్టుకొని పడుకున్నాను. పొద్దున లెగిసేసరికి ఇట్ ఈస్ హీల్డ్. ఐ వాజ్ షాక్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను. అంటే మిరాక్యులస్ వేగా ఏ బాడీ లోషన్ అయినా ఫుట్ క్రీమ్ పెట్టుకున్నా 1 డేలో రివర్స్ అవ్వనిది ఈ పారాషూట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఐ సా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద స్కిన్, హౌ ఇట్ హీల్డ్. అప్పటి నుండి ఐ హ్యావ్ 1 కోకోనట్ ఆయిల్ ఇన్ మై టాయిలెట్ కిట్ అండ్ సెసమీ ఆయిల్. సో ఫర్ ద ఫీట్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ దట్. అండ్ ఈవెన్ దట్ వేరెవర్ యూ హ్యావ్ డ్రై స్కిన్, ఎల్బోస్, నీస్, అవంతా ఇట్స్ వర్కింగ్ వండర్స్. సో మొత్తం సమ్మర్ మాన్యువల్ ఇచ్చారు ఇవాళ నాకు. అంటే రైట్ ఫ్రమ్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్, ఏం తినాలి, ఎంత తినాలి, ఏం అవాయిడ్ చేయాలి, మన పరిసరాలని ఎలా మనం హ్యూమిడిఫైయర్ తోటి మాయిశ్చర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఎండలో వెళ్ళకూడదు, వెళ్ళాల్సి వస్తే కూడా సన్ స్క్రీన్ ఎలా రాసుకోవాలి, ఏమిటి ఇంపార్టెంట్ కదండి సన్ స్క్రీన్. ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్స్పోజ్ అయితే డైరెక్ట్గా ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెజిటబుల్స్ కూడా బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, బగారా, బెంగన్, గుత్తొంకాయ అట్లాంటివి కాకుండా సొరకాయ, బీరకాయ, అట్లాంటి హైడ్రేటింగ్ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉన్నవి తినడం బెటర్. ఆయిల్స్ లేకుండా, స్పైస్ లేకుండా. సో ఇట్ ఓన్లీ క్రియేట్స్ మోర్ అన్ఈజీనెస్ ఇన్ ద సిస్టమ్. సో సింబాలికలీ సమ్మర్ సద్గురు ఏం చెప్తుంటారు సమ్మర్ గురించి? అది యాష్ గాడ్ జ్యూస్, మన బూడిద గుమ్మడికాయ జ్యూస్, సంథింగ్ హీ ఆల్వేస్ హై ప్రాణ, hydration and cooling to the body. So that is what he says mostly. I mean, that I've been doing for many years. Ippudu now summer lo I don't know why cucumber I started having. But I'll go back to ash god because adi sadhana, that the spiritual aspect is also there. When you mentioned about fabrics, Sadhguru veskune fabrics kuda oka, it's a not just a fashion statement. It is like, I wait out of the world to see what he's going to wear next. ప్రతి రీజన్ నుండి ఐఎమ్ షూర్ దేర్ సంబడి హూ సోర్సింగ్ ఇట్ ఫర్ హిమ్. మనీష్ మల్హోత్రా అని విన్నాను నేను. నో సమ్మన్ ఇన్ ద ఆశ్రమం. ఆశ్రమంలో ఉండేవాళ్ళు. ఆశ్రమంలో వాళ్ళే. దే లిటరలీ, I mean, every time you see he's in a different weave, in a like either weave or some technique of printing, vegetable dyes and khadis. And I mean, malli Himalayas ki atelnappudu those Nepal nundi the thick weaves untai kada avi. So he's like a walking art. Actually kada nizam. Indian craft and art he's like promotes, and then that also inspired me in many ways to like own it and feel the pride
వెన్ యూ వేర్ ఇట్. అది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం. మీరు ఒక టాపిక్ మాట్లాడతామని చెప్పారు శిల్ప గారు. ఇన్ఫ్యాక్ట్ నేను శిల్ప గారు మాట్లాడుకున్నప్పుడల్లా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ టాపిక్ మీద మాట్లాడాలి, చాలా మంది అడిగారు, నాకు డిఎంలో మెసేజెస్ వచ్చాయని చెప్పారు. అవును. సో దాని గురించి మాట్లాడే లోపు ఒక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, బికాస్ మీరు ఇంత సద్గురువుని ఫాలో అవుతూ ఆశ్రమ్ దేవి పాట పాడి దేవిని అన్ని విధాలా ప్రసన్నం చేసుకుని మీరు ఆ పాత్రలో ఉన్నారు కాబట్టి, సద్గురు ఒక తీవ్రమైన బాధతో హెల్త్ ఇష్యూతో ఆయన కోలుకునే ఆ టైంలో హౌ డిడ్ యూ ఫీల్? ఇట్ వాస్ సో ఎమోషనల్. డెఫినెట్లీ షాక్, for all of us it's been a shock. అంటే ఇంతమంది prayers must have really helped him also. Miracle, and like how he recovered in such a short span after 2 surgeries. People will say, lot of trolling happens. Like Guru aite he'll also fall sick. And when did he ever say he doesn't fall sick? He's a human, human body he has. So, but how he recovered and how quickly he bounced back is very miraculous. And like when you talk to the doctors, in fact, Apollo, I think, is the one who treated him, and I know few people there, and they were like, it's a miracle, no less than a miracle, how quickly he bounced back. And in just few months he went to Kailash Yatra on a motorbike on a higher altitude, which nobody can do. అదే ఒక ఆపరేషన్ తర్వాత 2-3 years కోలుకోవడానికి పడుతుంది. మన చిన్న జ్వరం వచ్చినా కూడా అయ్యో నాకు జ్వరం వచ్చింది, వీక్నెస్ అది ఇది అంటాం. ఆయన ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అందుకు మోటార్ బైక్ మీద వెళ్తాం. అండ్ ఎంత ఫన్నీగా చెప్తారు, ఇట్లా చాలా ఇన్సిడెంట్ అయినాయి నా లైఫ్ లో, అంటే చావుకి చాలా దగ్గరగా వెళ్ళి వచ్చినవి ఎన్నో అయినాయి, కానీ ఇది ఒక్కటి మాత్రం పబ్లిక్ గా బయటపడింది అని ఇట్స్ ఎంబారసింగ్ అన్నారు. సో దట్ ఈస్ సచ్ అ క్యూట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. సో అటెన్షన్ అయినా అలాంటి అటెన్షన్ he doesn't want. He wants people to focus on themselves. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. You don't like think about all these things. For him, human transformation. He says my life will be wasted if people around me are not transformed. No words to say anything more beyond this. Absolutely. He's only working for human transformation. And you're a living sitting example of His grace. His grace, Definitely and His grace. how you have actually, అంటే you are always వెరీ సిన్సియర్. మీకు ఎప్పుడు ఉండేదా తపన స్పిరిచువల్ గా కూడా, Correct. బట్ దాన్ని ఇంటిగ్రేట్ చేయడం డైలీ లైఫ్ లో అనేది దట్స్ అ They say Guru comes when you really need you. You don't go looking for a guru, but he walks into your life when you're ready antaru. So I feel that's what happened for me also. So grace, definitely His grace. అబ్సల్యూట్లీ. అండ్ తర్వాత శిల్ప గారు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే తన సెకండ్ సాంగ్ తో రెడీ అవుతున్నారు. అయ్యో మీరు ఆల్రెడీ బయట చెప్పేసాను అవుతున్నారని ఆశిస్తున్నాం. ఎవరో చెప్పారు, నాకు తెలియదు. ఐ డెంట్ కన్ఫర్మ్ దిస్. మళ్ళీ వచ్చే నవరాత్రికి వెళ్ళా. ఎస్.